జగన్ టూర్ పర్మిషన్కి విచిత్రమైనటువంటి షరతులు పెట్టి ఇచ్చారు. 31వ తారీఖున నెల్లూరుకి ఏదైతే కాకానిని జైల్లో పరామర్శించడానికి వెళ్ళడానికి 3 వాహనాలకి మొన్న ఇస్తానన్నది ఇప్పుడు 15 వాహనాలు అనుమతిస్తారట. హెలీప్యాడ్ దగ్గరికి కానీ జైలు దగ్గరికి కానీ కేవలం 10 మందిని మాత్రమే అనుమతిస్తారట. అలాగే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళడానికే వీల్లేదు, ఏది మొన్న అతని ఇంటిని దాడి చేశారు కదా, ఆ ఇంటికి వెళ్ళడానికే వీల్లేదు అన్నటువంటి మరొక షరతు. అదే సందర్భంలో నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నిస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి నిరాకరించడం అన్నది ఇక్కడ కీ పాయింట్ వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించినంత వరకు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్కి సంబంధించి పూర్తిగా మొదట 3 అని తర్వాత ఇప్పుడని ఈ కాన్సెప్ట్లో తీసుకొస్తున్నారు. జగన్ వెళ్ళేది 3 అనినే బయలుదేరతాడు, లేకపోతే 10 మంది అనినే బయలుదేరతాడు. ఆ తర్వాత వచ్చే జనాన్ని ఎవరు ఆపుతారు? ఎందుకు పదే పదే ఫెయిల్ అవుతున్నా సరే చేస్తున్నారంటే లాజిక్ ఉంది. ఇట్లా 10 సార్లు చేసి అది తీసుకెళ్లి కోర్టులో ఇతను వెళ్తే అక్కడ ఏదో జరిగిపోతుందండి అని చెప్పేసి కోర్టుల్ని నమ్మించి భవిష్యత్తులో అతని టూర్లు క్యాన్సిల్ చేయాలన్నటువంటిది ఒక స్ట్రాటజీగా కనబడుతుంది ఇక్కడ.